నమస్తే. బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు వచ్చాక ఫస్ట్ ఎన్నికలు జూబ్లీహిల్స్లోనే జరగబోతున్నాయి. మరి ఎలా జరగబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రామచంద్రరావు గారు వచ్చాక ఫస్ట్ ఎన్నికలు జూబ్లీహిల్స్లోనే జరగబోతున్నాయి. సో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా, లేదంటే అలాగే ఉండబోతున్నాయా, ఎలా జరగబోతుంది? సో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు రామచంద్రరావు గారు. ఈయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చేటువంటి తొలి ఎన్నిక ఏదన్నా ఉందంటే అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాటిని ఇంకా వాయిదా వేసుకుంటూ వస్తుంది. బట్ కోర్టు ఆర్డర్ ప్రకారం వాటిని కూడా త్వరలోనే నిర్వహిస్తారు. కాబట్టి వాటికన్నా ముందు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ జూబ్లీహిల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది బీజేపీ. ఇప్పుడు ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తున్నారంటే బీజేపీ ఇక్కడ జూబ్లీహిల్స్ మీదనే చేస్తున్నారు. ఎందుకు అని అంటే గెలిచి తీరుతాము, మాదే జూబ్లీహిల్స్ అంటున్నారు ఆయన. నిజంగానే బీజేపీ గెలిచే అవకాశం ఉందా జూబ్లీహిల్స్లో అని అంటే సామాజిక ఈక్వేషన్లు కనుక తీసుకుంటే జూబ్లీహిల్స్లో గెలిచడానికి అవకాశం ఉంది అనేది ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఏంటి అని అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బ్రాహ్మణ సామాజిక వర్గం. జూబ్లీహిల్స్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంతో కొంత ఉంది. వీళ్ళంతా కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు రామచంద్రరావు గారికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పారు కాబట్టి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు అన్నీ కూడా కలిసి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా వచ్చి ప్రచారం చేసి ఆ ఓటర్స్ని పోలరైజ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. రెండు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో, అదే కూటమి జూబ్లీహిల్స్లో ఎంటర్ అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సుహాసిని గారిని నిలబెడతారు. సుహాసిని ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్. ఆవిడని నిల్చోబెట్టే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా. కూటమి అంటే తెలుగుదేశం అంటే కూటమి అభ్యర్థే కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి. సో తెలుగుదేశం పార్టీ నుంచి సుహాసిని గారిని నిల్చోబెట్టి కూటమి అభ్యర్థిగా ఫోకస్ చేసి ఆవిడని గెలిపించాలి అనేది ఒక ఈక్వేషన్. అయితే దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు రామచంద్రరావు గారి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ చెప్పాను నేను. హిందూ పోలరైజేషన్ ప్లస్ బ్రాహ్మణ పోలరైజేషన్. ఇక్కడ జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టినందువల్ల తెలుగుదేశం పార్టీకి బేసికల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ బ్యాంకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది తెలంగాణలోని మిగతా ప్రాంతాల కంటే కూడా బాగా తెలిసినటువంటి ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు 25, 30, 29 ఉన్నాయి. ఈ కాన్స్టిట్యున్సీల్లో డెవలప్మెంట్ని చూస్తున్నారు. ఈ డెవలప్మెంట్కి బీజం వేసి పెంచి పోషించి ఇవాళ ఆర్థికంగా హైదరాబాద్ని ఈ స్థితికి చేర్చడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవగాహన ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ అంటే సింపతి ఉంది, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సాలిడ్ బీసీ పోలరైజేషన్ జరుగుతుంది ఇక్కడ, బీసీ ఓట్ బ్యాంకు. సో బీసీ ఓట్ బ్యాంకు తర్వాత ఈ హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధి కోణంలో నుంచి కనుక చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం బలంగా ఉంది. ఇవన్నీ కలిసి వస్తాయి అంశాలు. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పోలరైజేషన్ అవుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పోలరైజేషన్, సినిమాకు సంబంధించినటువంటి పోలరైజేషన్ బాగా జరుగుతుంది. సో ఇన్ని కోణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టి కూటమి అభ్యర్థిగా ఫోకస్ చేస్తే. ప్లస్ నందమూరి ఫ్యామిలీ మీద సహజంగా ఉండేటువంటి కొంత గ్లామర్, నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడపడుచు అనేది ఉంటుంది కదా, ఒక సింపతి. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిగా సుహాసిని గారిని నిల్చోబెడితే కనుక గెలిచే అవకాశం ఉంది అనేది ఒకటి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కలిసి వచ్చేటువంటి అంశం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయింది. ఆయనకి సంబంధించి క్యాడర్ కానీ లేదంటే ఆయనకు సంబంధించిన ఓటర్స్ కానీ 190% తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, టీఆర్ఎస్ పార్టీకి. సో తెలుగుదేశం పార్టీలోనే ఆయన మనుగడ, ఆయన రాజకీయం మొత్తం కూడా నడిచింది. తెలుగుదేశం పార్టీతోటి బలమైనటువంటి సంబంధాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన లేరు భౌతికంగా, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటే నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ 2 అనుకోవచ్చు దాన్ని. సో ఇక తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా వచ్చి రంగంలో దిగి ఎన్నికల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది, చీలిపోవడానికి ఛాన్స్ ఉంది. మరి రెండు కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ? ఈ ఉప ఎన్నికల వరకు ఉండకపోవచ్చు, ఈ ఉప ఎన్నికల వరకు ఛాన్స్ ఉండకపోవచ్చు, ఛాన్స్ కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా తెలంగాణకు దూరంగా ఉంది. ఇప్పుడు ఎంటర్ కావాలనుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కల్లా బలోపేతం కావాలనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి తోటి కలిసి నడిచే అవకాశం ఉండదు. ప్లస్ బీజేపీ ఒప్పుకోదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ తోటి కలిసి నడవడానికి బీజేపీ ఒప్పుకోదు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తోటి కలిసి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రతిపాదనలు చేసింది అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ సందర్భంగా కేటీఆర్ గారు కూడా విలేకరుల సమావేశంలో ఓపెన్గా చెప్పారు, ఉంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి, ఈ కూటమితో లేనటువంటి ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అని చెప్పి ఆయనే చెప్పారు. సో కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ తోటి కలిసి వెళ్ళడానికి. కానీ బీజేపీ నో అంటుంది. కారణం ఏంది? బీజేపీ టార్గెట్ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం రావాలి అనేది వాళ్ళ టార్గెట్. ఓకే. సో ఆ టార్గెట్ తీసుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని కలుపుకోరు కదా. బీఆర్ఎస్ పార్టీని కలుపుకుంటే అధికారం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కలుపుకునే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీతో ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కానీ రాబోయే ఎన్నికల్లో మీకు వచ్చింది 18% కదా ఓట్లు, ఆ ఓటు బ్యాంకు ప్రకారం మీకు సీట్లు ఉంటాయి, అంతే తప్ప మెజారిటీ సీట్లు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి చెబుతున్నారు. సరే, అంత దూరం మనం వెళ్ళకపోయినప్పటికీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కనుక తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి ఒక టీమ్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇవి కలిసి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది రసవత్తరంగా ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఏర్పడి 1.5 సంవత్సరం అయిపోయింది. అవును. సో ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత నెగిటివ్ అయితే ఉంది. అయితే ఆ నెగిటివ్ బీఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తుందా అంటే మేలు చేసే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ రూలింగ్ 10 సంవత్సరాల్లో ఏం చేసింది అనేది పబ్లిక్లో ఇంకా చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు అటు మళ్ళీ అటువంటి అవకాశం ఉండకపోవచ్చు చాలా వరకు. అది ఎటు వస్తుంది? బీజేపీ వైపు వస్తుంది, బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈసారి మనం ముక్కోణపు పోటీని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చూడొచ్చు. ఈ ముక్కోణపు పోటీలో బీఆర్ఎస్ పార్టీ సెకండా, థర్డా, లేదంటే ఫస్టా అనేది తేలబోతుంది. సో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మాత్రం టైట్గా మంచి ఫైట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓటింగ్ పోలరైజేషన్ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చావో రేవో తెలుసుకునేటువంటి పరిస్థితి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. అందుకే కేసీఆర్ గారికి బాగలేకపోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు యశోద హాస్పిటల్లో మీటింగ్ పెట్టి ఈ తాజా బనకచర్ల మీద నేను మాట్లాడతాను ప్రెస్ మీట్లో అని చెప్పి ప్రస్తావించారు. ఇంతకాలం లేనటువంటి బనకచర్లు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి ఫామ్ హౌస్లో ఉండి. ఎందుకు గుర్తొచ్చిందంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ బనకచర్ల మీద నేను మాట్లాడతాను, ప్రెస్ మీట్ త్వరలోనే పెడతానని చెప్పేసి ఆయన అన్నారు. దాని అర్థం ఏంటంటే జూబ్లీ హిల్స్ జ్వరం పట్టుకుంది బీఆర్ఎస్ పార్టీకి. సో మరి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడతారో అనేది వెయిట్ చేస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంతకాలం కామ్గా ఉన్నట్టు ఆయన ఇప్పుడు మాట్లాడతానని చెప్పి అన్నారు. అసెంబ్లీకి రమ్మంటే రావట్లా, తెలుసుకుందాం అని చెప్పి అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, పోవట్లా. ఇప్పుడు బనకచర్ల మీద మాట్లాడతాను ప్రెస్ మీట్ పెట్టి అని అంటాడు. అంటే తెలుగుదేశం పార్టీ జూబ్లీ హిల్స్కి వస్తుంది, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఆందోళన అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవడానికి నష్ట నివారణ చర్యలకు స్టార్ట్ అయినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కేసీఆర్ గారి మాటలను బట్టి. థ్యాంక్ యూ సార్.